పాములు పాలు తాగుతాయండి. అసలు వెళ్ళి నాగుల చవితి ఎప్పుడు లీటర్లు పోసేస్తూ ఉంటారు సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు, తాగుతాయి అసలు పాలు అని. మన ఋషులు ఏం చెప్పారు? చిమ్మిలి పెట్టమన్నారు. ఈ నాగుల బట్ట తీసుకువెళ్ళి సమర్పించమన్నారు. ఈ బట్టతో ఎక్కడైనా పాము టైలర్ దగ్గరికి వెళ్ళి చొక్కా కుట్టించుకుంటుందో చెప్పండి. ఎందుకు చేయమన్నారు ఇవన్నీ? పాలు పోయడం ఇవన్నీ అంటే అవి ఆ సర్పం కోసం చేయమనిలే. సర్పశక్తి అని ఒకటి ఉంది. ఆ సర్పశక్తి అనుగ్రహం ఉంటే పిల్లలు పుట్టడం, వ్యాధులు పోవడం అలాంటివన్నీ జరుగుతాయి. ఆ శక్తికి పాలన్నా, చిమ్మిలి అన్నా, లేకపోతే ఈ రకమైన తెలుపు ఎరుపు వర్ణం ఉన్న బట్ట అన్నా సరే ప్రీతి. అందుకని ఋషి ఆ శక్తికి సమర్పించమన్నారు. అది కొంతమంది పుట్టల దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటారు తప్ప మనం చేస్తున్న ఉపచారాలన్నీ ఆ పుట్టలో ఉన్న పాముకి కాదు. ఆ పాము ద్వారా సర్పం అనే దేవతా శక్తికి చేస్తున్నాయి. పాము అక్కడ ఒక రిప్రజెంటేషన్ అంతే. వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు స్వామి ఫోటోలాగా. అందుకని పాము తాగుతుందా తాగుదా అనే తర్జన భర్జనలు పక్కన పెడితే ఆ నాగశక్తికి సమర్పిస్తున్నారు. అది గుర్తుపెట్టుకో.